వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎంతగా హడావిడి మొదలైందంటే ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో ఫస్ట్ సొల్యూషన్ అనే సర్వే సంస్థ వచ్చే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నది అనేది తేటతెల్లం చేసింది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ సర్వే సంస్థ నిన్నటి రోజు ఏప్రిల్ 17వ తేదీ 2024 రిలీజ్ చేసింది ఫస్ట్ సొల్యూషన్ సర్వే సంస్థ. ఈ సర్వే సంస్థ ఏం చెప్తుందంటే, ఈ సర్వే సంస్థ గత ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు గాను 70,000 శాంపుల్స్ని తీసుకునింది అని చెప్తుంది. అదేవిధంగా 70,000 ఓటర్లతో వీళ్ళు సర్వే నిర్వహించారు. ఈ 70,000 ఓటర్లతో ఎవరు గెలుస్తారు, ఏ ప్రముఖంగా గెలుస్తారు, ఎందుకు ఓటేస్తారు, ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది మొత్తం అడిగారు. అంటే వీళ్ళు ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో కాదు, 70,000 ఓట్లతో 175 నియోజకవర్గాల్లోనే సర్వే తిరిగి వీళ్ళు తేటతెల్లం చేశారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52% ఓట్లు వస్తాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52% ఓట్లు వస్తాయి? గతంలో కూడా 51% కొద్దిగా ఎక్కువ వచ్చాయి. అంటే గతంలో కంటే ఇప్పుడు ఇంకా 1% ఓట్లు పెంచుకునే పనిలో వైఎస్ఆర్సీపీ ఉంది. మరి నిజంగానే 1% పెరిగే అవకాశం ఉందంటే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనుల గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే బడుగు బలిగిన సామాజిక వర్గాలకి పెద్దపీట వేశాడు. అదేవిధంగా విద్యారంగానికి పెద్దపీట వేశాడు. అదేవిధంగా వైద్య రంగానికి పెద్దపీట వేశాడు. డెవలప్మెంట్కి పెద్దపీట వేశారు. అందరూ సంక్షేమ పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు అంటున్నారు. కానీ సంక్షేమ పథకాల కంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పనులకి పెద్దపీట వేశారు. ఎందుకంటే అభివృద్ధి పథకాలు మెడికల్ కాలేజీలు కావచ్చు, లేదంటే యూనివర్సిటీ కావచ్చు, యూనివర్సిటీకి ఫండ్స్ విడుదల చేయడం కావచ్చు, నాడు నేడు కింద స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇలాంటి ఎన్నో బహుత్కరమైన కార్యక్రమాలు తీసుకొని వచ్చి విద్యా వ్యవస్థకు పెద్దపీట వేశారు. అదే స్థాయిలో మెడికల్ కాలేజీలను కూడా నిర్మిస్తూ ప్రజలకు వైద్యాన్ని చేరువ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ నేపథ్యంలో 52% ఓట్లు పెరిగాయని మనం అనుకోవచ్చు. అంతేగాని ఈరోజు అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, నేతన నేస్తం, కాపు నేస్తం, వాహన మిత్ర, లేదంటే రైతులకు రైతు భరోసా, ఇలాంటి ఎన్నో అంటే చిరు వ్యాపారులకి ఇలా మనం చెప్పుకోదగ్గ పనులు 10 ఉన్నాయన్నమాట. సంక్షేమ పథకాల రూపంలో లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చారు. అది కూడా ఉన్నవాడికి ఇచ్చాడంటే లేనివాడికి, ఎవరికైతే తక్కువ భూమి ఉండి వాళ్ళు జీవనం గడవడానికి కష్టంగా ఉంటుందో అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. అదేవిధంగా వితంతువులకు కావచ్చు, లేదంటే వికలాంగులకు కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ఇవ్వడం. అదేవిధంగా ఎవరైతే నడవలేని వాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారో, వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు, వాళ్ళకి కావచ్చు, వాళ్ళందరికీ ఇంటి దగ్గరికే పరిపాలన తీసుకొని రావచ్చు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52% ఓట్లు వస్తాయి వీళ్ళని క్లియర్ కట్గా చెప్పారు. మరి టీడీపీకి చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ 43% ఓట్లతో వీళ్ళ అధిక ప్రతిపక్షంలో కూర్చోబోతున్నారు. ఇతరులకి 1.2%. కాంగ్రెస్ పార్టీ షర్మిల అక్కడ పోటీ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రభావం చూపే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానం కూడా గెలిచే అవకాశం లేదు. అంటే ఖచ్చితంగా కడపలో కూడా వైఎస్ షర్మిల ఓడిపోబోతుంది అని ఈ సర్వే సంస్థ చెప్తుంది. కేవలం 1.6% ఓట్లు మాత్రమే వస్తాయి. 100కి 1.5% ఓట్లు మాత్రమే వస్తాయి. కాంగ్రెస్ పార్టీ 102 పోటీ. దేశంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ 100 పోటీగా ఇక్కడ మనం తలపడుతుంది చూడొచ్చు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52% ఓట్లు వస్తాయి. అంటే గతంలో కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం పెరిగినప్పటికీ సీట్ల శాతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగ్గాయి. ఏ విధంగా తగ్గాయి అంటే గతంలో 151 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ ఎన్నికల్లో కేవలం 135 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అంటే గతంలో కంటే ఎమ్మెల్యే స్థానాలు తగ్గాయి. ఎంపీ స్థానాలు మాత్రం ఎలా ఉంటే అలాగే ఎన్డీఏ కూటమికి పార్లమెంట్లో 3 మాత్రమే వస్తాయి. అదేవిధంగా 22 పార్లమెంటు, అంటే 22 గతంలో గెలిచిన ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నా ఆ ఎంపీ స్థానాలు అన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కేవలం 3 స్థానాలకు మాత్రమే పార్లమెంట్లో పరిమితమయ్యే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమికి కేవలం 3 ఎంపీలు మాత్రమే వస్తాయి. వీళ్ళు ప్రధానంగా ఎంపీలని పెంచుకునే అవకాశంలో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. మరి టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటంటే 40 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి. 40 టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో 40 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయంటే వీళ్ళు గతంలో టీడీపీ పార్టీ 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 1 స్థానం జనసేన పార్టీకి వచ్చింది. అంటే 24 స్థానాలకు మాత్రమే గతంలో వీళ్ళు పరిమితం. అంటే ఇప్పుడు దాదాపు 16 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాలను వీళ్ళు తీసుకునే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా వీళ్ళు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కొద్దిగా ప్రభావం చూపింది. 40 స్థానాల్లో వీళ్ళు పైకి దిగ్గలిగారు. కానీ వీళ్ళు కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ అయితే ఇవ్వలేకపోయారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎవరైతే గెలిచారో 151 మంది, ఆ 151 మందిలో 16 స్థానాలు వీళ్ళు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. అందులో ప్రముఖంగా చూసుకున్నట్లయితే కొన్ని ప్రతిష్టాత్మకంగా వీళ్ళు కూడా తీసుకున్నారు. గతంలో నారా లోకేష్ గారు ఓడిపోయారు, వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉంది అక్కడ. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఒక రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పేసి 3 ప్రాంతాలకు సమాన అభివృద్ధి చేశాడు. కాబట్టి అన్ని ప్రాంత ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంది. మరి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సొల్యూషన్
సర్వే చెప్పినట్లు 52% వైఎస్ఆర్ కాంగ్రెస్, 52% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 43% ఓట్లతో టీడీపీ, 135 స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 40 స్థానాలతో ప్రతిపక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూర్చోబోతుందని వీళ్ళు తేటతెల్లం చేశారు. మరి ఫస్ట్ సొల్యూషన్ చేసిన సర్వే సంస్థ గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.